వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవిరాజ్. మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. కొన్ని క్లుప్తమైన అంశాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ బిజీ టైంలో కూడా మనకు ఆర్టీవీకి టైం ఇచ్చిండు. సార్ మనతో ఉన్నాడు. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ అంత బర్నింగ్ ఉంది స్టేట్ అంతా, ముఖ్యంగా కేతనపల్లి వైపు చూస్తున్నారు. ఈరోజు కూడా మీరు మెయిన్గా మీడియా సమావేశంలో చెప్పింది, నేను డెమోక్రటిక్ సిస్టమ్ను పాటిస్తున్నాను, ఈ విధంగానే నేను దీన్ని గౌరవించి దీన్నే నేను గౌరవిస్తున్నాను. ఏం చెప్తారు సార్ కేతనపల్లి అంశంలో ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? కేతనపల్లి అసలు గొడవనే లేదు. వాళ్ళే గొడవ సృష్టించి వాళ్ళే ఒక సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నిజంగా ఆలోచిస్తే ఫస్ట్ డే నేను ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, నేను ఎక్కడ కూడా ఒక క్యాండిడేట్ని విత్డ్రా చేయడము, తప్పుడు కేసులు పెట్టడము, ఈ 2 సంవత్సరాలు ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడి మీద తప్పుడు కేసులు పెట్టిందా ఎక్కడ కూడా అంశమే లేదు. మళ్ళీ కూడా ఆ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పిన, మేము సిపిఐతోని పొత్తు పెట్టుకోలేక రిజల్ట్స్ అంటే ఇట్లా వచ్చినాయి, మేము దాన్ని గౌరవిస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పోయి వాళ్ళను బ్రేక్ చేయడము, వారికి ఏదో ఒకటి సాప్స్ ఇవ్వడము ఎక్కడ కూడా చేయలేదు. వాళ్ళు క్యాంపులు పోయినరు, మా వాళ్ళు కూడా క్యాంపులు పోయినరు, వచ్చిండ్రు, వాపస్ వచ్చిండ్రు. ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయింది, వాళ్ళు టైంలో రాలేదు. వాళ్ళు ఎందుకు టైంలో రాలేదు నాకు కూడా అర్థం కాలేదు. మేమైతే పోనే లేదు ఆ మీటింగ్కి. వాళ్ళు పోయినుంటే నిజంగా వాళ్ళ మీద మెజారిటీ ఉంటే, కొర్రం ఉంటుండే, వాళ్ళు ఎలక్ట్ అయిపోతుండే, ప్రాబ్లమే లేకుండే. వాళ్ళు లేట్ పోయి వాళ్ళ గొడవలు, ఎందుకంటే చైర్మన్ ఎవరిని చేయాలి, వైస్ చైర్మన్ ఎవరిని చేయాలి, ఎవరు ఖర్చు పెట్టుకున్నారు, ఇవన్నీ అంశాలు వాళ్ళ పార్టీలో ఉన్నారు. మాకు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఫస్ట్ డే అట్లయింది. సెకండ్ డే కూడా స్మూత్గా వాళ్ళ మెంబర్స్ పోయినారు. మేము పోయేటప్పుడు మమ్మల్ని అడ్డుకోవడం ఎందుకు? అసలు వాళ్ళకు కౌన్సిల్ మీటింగ్ కావద్దని చెప్పి మా మీద దాడి చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి అన్ని టీవీలు వీడియోలు అన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. మా మీద రాళ్ళు వేయడము అదేమన్నా పద్ధత? సౌమ్యంగా ఉన్న మంత్రి గారు ఒక్కసారిగా అరెస్ట్ లాంటి అంశం దాకా పోయిండు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఎక్కడ ఎవరు అడిగినా కానీ వివేక్ గారు ఇట్లా చేయడం ఏంటి, అసలు అరెస్ట్ చేయడం కదా, ఇదంతా ఒక చర్చ బయట జరుగుతుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ చర్చ జరుగుతుంది. నేనేమంటున్నా, అరెస్ట్ చేయించండు సుమన్, ఎట్లా? నాదేం రోల్ ఉన్నది దాంట్లో? నేను రాయేసినా? నేను ఎవరి మీద రాయేసింది సుమన్, నా మీద కోన్ డివైడర్ కొట్టింది సుమన్, నా విండ్ స్క్రీన్ ధ్వంసం చేసింది సుమన్. నేనేం చేయలే కదా. కానిస్టేబుల్కి ఏదైతే రాయదలిగిందో అది పోలీస్ వాళ్ళకి కేసు పెట్టిండ్రు. నా రోల్ ఏముంది దాంట్లో? ఈ తప్పుడు ప్రచారము, ఒక సోషల్ మీడియాలో ఇవన్నీ చేయడము, ఇది తప్పుడు ప్రచారము. నేను ఎక్కడ కూడా సుమన్ని అరెస్ట్ చేయాలి, వారి చట్టం ఏమున్నదో. నేను లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే 300 మీటర్ వరకు ఎవరు కూడా కారు వెళ్ళొద్దో, నేను నడుచుకుంటూ పోతున్నా, ఆయననేమో కార్లో పోయాడు. బయటికి వచ్చి ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, ఎవరైతే కాంగ్రెస్ వైపు ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు కొడతా అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన వైలెంట్ నేచరు ఆయనది, గుండాయిజం చేసేది వారిది. నేను ఎక్కడ కూడా మా కార్యకర్తలతోని వారిపైన దాడి చేయడము, వారి కార్పొరేటర్స్ గురించి ఎక్కడైనా పోలీస్ కేసు అయిందా? వాళ్ళు ఎక్కడైనా కంప్లైంట్ చేసిండ్రా? ఎక్కడైనా చూసిండ్రా మీరు? ఇన్ని రోజులలో ఎక్కడన్నా అధికార పార్టీ అధికారం దుర్వినియోగం ఎక్కడైనా చేసిన సంగతి ఉందా? వాళ్ళు ఎక్కడైనా కంప్లైంట్ చేసిండ్రా మా మీద? ఎందుకు మా మీద రాళ్ళేసిండ్రు? దీని తప్పెవరిది? వాళ్ళు తప్పు చేసి వాళ్ళు పోలీస్ వాళ్ళ మీద కఠిన చర్యలు. ఇప్పుడు సపోజింగ్ వారు ఏదైతే మంత్రి మీద రాయేసింది, మీరు పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? గుండాగిరి చెన్నూరులో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట మెసేజే కదా మీరు పంపించేది. మీరు తప్పు చేసి మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? పదే పదే ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం. మంత్రి గారు కౌన్సిలర్కు 3 కోట్లు ఆఫర్ చేసిండ్రు, బ్లాంక్ చెక్స్ ఇస్తానని నేరుగా సుమన్ ఆరోపించిండు. కౌన్సిలర్స్ అందరూ వారి దగ్గరనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆయనే ఒక క్యాంప్ మెయింటైన్ చేస్తుండ్రు. మేము పోయి ఎక్కడ ఇచ్చినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంది? మేము ఎక్కడ వాళ్ళ పోయి
జబర్దస్తి పట్టుకొని వచ్చిన సంఘటన లేదు, మేము ఎవరికైనా పోయి ఆఫర్ ఇచ్చిన సంఘటన లేదు. ఆ హైప్ క్రియేట్ చేసుకోవడము, ఆయన వారి పార్టీలో ఎంతమంది ఆశిస్తున్నారో చైర్మన్కి, ఈ సిపిఐ వాళ్ళ ఆశలు ఏమున్నాయో వాళ్ళ గొడవలు నా పైన వేయడము అది కరెక్ట్ కాదు. అది ఆయన ఆలోచించుకోవాలి ఎవరు ఇచ్చినారో. 14 మంది మేమున్నాం, అయినా మంత్రి ఎట్లా మున్సిపల్ ఆఫీస్ వరకు పోయిండు ఓటు వేయడానికి, ఎక్స్ అఫీషియల్ ఓటు కోసం మంత్రి తర్వాత వివేక్ పోయిండు, ఎందుకు పోవాల్సి వచ్చింది, మా వాళ్ళని కొనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. మేము ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కదా, మాకు ఓటు హక్కు ఉన్నది, మేము పోయినాము, తప్పేముంది దాంట్లో, దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? మేము ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, ఏం చెప్తారు, మేము పోతున్నాము. అరే మా హక్కు ఏదైతే ఉన్నదో, మేము ఓటు వేయడానికి వెళ్ళాను, పోయినాము. వాళ్ళు యాక్చువల్లీ ఓటింగ్ చేయించుకుంటే అయిపోయేది, వాళ్ళు ప్రశాంతంగా పోయినారు కదా, మా వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు. మేమేమన్నా అడ్డుకుంటే మా మీద తప్పు ఉంటుండే, మేము అడ్డుకోలేదు. వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారు? ప్రశాంతంగా పోయి ఎలక్షనే అయిపోయేది. వీళ్ళే అడ్డుకొని వీళ్ళే అక్కడ లోపల కూడా వాళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో, మా 15 నిమిషాలే అక్కడ వాళ్ళు గొడబడి చేస్తున్నందుకు వాయిదా అయింది, మేము బయటకు వచ్చేసినాము. అక్కడ ఎవరి మీద వేసుకునే పరిస్థితే లేదు. అసలు నేను కూడా ఏమని చెప్పినంటే, అరే దాడి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అవసరం ఏమున్నది, బయట కూడా ఇదే దాడి జరిగింది, అవసరం ఏం లేదు కానీ మేము బయటికి వాకౌట్ చేసినాము. మాదేం తప్పు ఉన్నది దాంట్లో, చట్టం ప్రకారంగా వాయిదా అయినప్పుడు బయటకు వచ్చినాము, మేమేం చేయలేదు కదా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీకు సంఖ్య ఉన్నది అంటున్నారు, మీ దగ్గర ఏం గొడవ ఉన్నదో మీ క్యాంపులలో మీరు సెట్ చేసుకోవాలి, ఎప్పుడైతే ఎలక్షన్ ఉన్నదో వచ్చి గెలిపించుకోండి. మేము ఇప్పటి వరకు వాళ్ళ మీద దాడి చేయలేదు, వాళ్ళ క్యాంపు బ్రేక్ చేయలేదు, వాళ్ళకి ఏం ఆఫర్ చేయలేదు. కానీ ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుంటూ 3 కోట్లు ఎవడని ఇస్తాడా? 3 కోట్లు నీతి నిజాయితీగా పనిచేసిన వాడిని నేను, నా పరిస్థితిని నేను చేసుకుంటా. అసలు ఇదంతా జరుగుతుందంటే స్టేట్ లో కూడా నమ్మట్లేదు, అది ఇలా ఏంటి అనే ఒక చర్చ కూడా బయట ఏం లేదు. చర్చ ఏమున్నదంటే, ఈ వాయిలెంట్, ఈ రౌడీయిజం, ఈ గుండాయిజం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది చెన్నూరులో నడవదు. డెఫినెట్లీ ఎవరైతే చట్టం వ్యతిరేకంగా చేస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు ఎవరైనా తీసుకుంటారు పద్ధతి ప్రకారంగా. మీరు చేయలేదు. ఇప్పుడు మీరు చూసినారు, మొన్న ఒక వీడియో వచ్చింది, నాకు ఎవరో వచ్చి చెప్పినారు, నేను అన్నా భయ్ ఏ ఇన్సిడెంట్ ఎట్లున్నదో దాని ప్రకారంగా చేయండి, నేను ఎవరికి ఫోన్ చేయలే కదా. అసలు అరెస్ట్ చేద్దని మంత్రి చెప్పిండని ఒక చర్చ బయట కొనసాగుతుంది. నేను దేంట్లో కూడా జోక్యం చేసుకోను. పద్ధతి ప్రకారంగా ఏమున్నదో, ఎవరు రెస్పాన్సిబుల్ దాని ప్రకారంగా పోలీస్ చర్య తీసుకోవాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నేను అక్కడ ఇంటర్ఫియర్ చేస్తాను. ఏది అన్యాయం అవుతుందా, ఇట్లా చేయకండి, ఇది పద్ధతి కాదని చెప్పి నేను చేస్తాను. ఎప్పుడు కూడా నేను ఎవరి వ్యతిరేకంగా పోయి, నాకు దమ్మున్నది, నేను కేసీఆర్తోనే కొట్లాడడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఏంటంటే నా చర్యలు తీసుకోవడం వలన ఈ చెన్నూరు కాన్సన్ట్రేషన్ ఎందుకు అవుతుందంటే, అక్కడ మున్సిపాలిటీలు కూడా చాలా గెలిచినాము మేము, అక్కడ క్యాండిడేట్లే లేరు. అసలు బాధ మీరు చూసుకుంటే కేటీఆర్ 20 స్థానాలలో క్యాంపెయిన్ చేసిండు, ఖాళీ సిరిసిల్ల గెలిచింది మున్సిపాలిటీ. హరీష్ రావు కూడా ఎక్కడైతే పోయినరో క్యాంపెయినింగ్, అక్కడ 6 మున్సిపాలిటీస్ మేము గెలిచినాము. ఈ గొడవ అంతా మెదక్లో కాంగ్రెస్ పార్టీ అన్నీ అవుతుండేది. వీ హ్యావ్ టు ఫైట్ పొలిటికలీ, మేము రెడీ ఉన్నాం ఫైట్ పొలిటికలీ. మాకు తెలుసు మేము అభివృద్ధి బాటలో పోతున్నాము, ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారు. దాన్ని డెఫినెట్లీ కైతాన్పల్లిలో ఒక స్పెషల్ కండిషన్, మాకు సిపిఐతో పొత్తుండే, డిఫరెంట్ రీజన్స్ వలన పొత్తుకాలు. మంత్రి గారిని కొంతమంది తప్పుదో పట్టించిండు, అందుకనే సిపిఐ మిస్ అయింది అని ఒక ప్రచారం, నిజమా సార్? అది దాని గురించి నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు. మా ఇంటర్నల్ పార్టీ ఏది నిర్ణయం తీసుకున్నామో, గుడ్ ఆర్ బ్యాడ్, అది నేను ఇప్పుడే ఒప్పుకుంటున్నా. కొన్ని నిర్ణయాలు మీరు స్ట్రేట్గా మాట్లాడతారు కాబట్టి నేను ప్రజలకు ఇది తెలియాలి, ఖచ్చితంగా దీని మీద రెస్పాన్స్ ఉంటుందని చేస్తున్నాను. మీరు ఈ అంశంలో ఏం చెప్తారు? కేతన్పల్లి మున్సిపాలిటీ అంశంలో, కేతన్పల్లి మున్సిపాలిటీలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఏదైతే అనుబంధం ఉందో అది కొనసాగించే పరిస్థితిలో క్రియేట్ కాలేదు. అది దట్ ఈస్ డెఫినెట్లీ ఒక లోపం ఉంది దాంట్లో.
ఆ లోపంని కూడా సెటరేట్ చేసుకున్నది తప్పు. అంటే ఇక రాజకీయంలో ఇంటర్నల్ ప్రెషర్స్ వేరేగా ఉంటాయి, అవుట్ సైడ్ ప్రెషర్స్ వేరేగా ఉంటాయి. ఎవరో ఒకరు గైడ్ చేస్తారు, మిస్గైడ్ చేస్తారు, ఇవన్నీ రాజకీయంలో పార్ట్ ఆఫ్ రాజకీయము. సో నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయను, రెస్పాన్సిబిలిటీ. ఒక చర్చ జరుగుతుంది సార్, ఇద్దరు దళితుల మధ్య ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు, అందుకనే ఇంత వ్యవస్థ నడుస్తుంది. ఎక్కడండి? 1 minute. సీఎంఓ మానిటరింగ్ జరుగుతుంది. సీఎం ఎందుకు మానిటర్ చేస్తాడే? సీఎంకి ఏం వాస్తా? ఇప్పుడు ఆయన అప్పుడు డ్రోన్ కేసులో యాక్చువల్లీ వైలెన్స్ చేసింది సుమన్. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఏమో పోయి అరెస్ట్ చేసినారు. ఎందుకు అరెస్ట్ చేయరండి? మంత్రి పైన రాయేస్తారా చెప్పు నువ్వు? నెక్స్ట్ మంత్రి మీద రాయేసి పోలీస్ కేసు కూడా ఉండదంటే మరి చట్టం ఎక్కడ పోతుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? జంగల్ రాజు ఉంటుంది. గుండాయిజం నడవాలని ఉందా? అధికారంలో ఉన్నప్పుడు గుండాయిజం నడిపించారు, సరే ఓకే. ప్రతిపక్షంలో ఉన్న కూడా గుండాయిజం నడిపిస్తానంటే ఏమన్నమాట? అది కుదరదు. మొన్న కూడా మీరు డైరెక్ట్ అడిగారు, ఎందుకు హరీష్ రావు జైలుకు పోయి పరామర్శిస్తున్నారో చెప్పాలి, సుమన్ రాయేసినందుకు మీరు సమర్థిస్తున్నారా అనేసి ఇటు కేటీఆర్కు అటు హరీష్ రావుకు మీరు అడిగి అంతే ఏం చెప్తారు సార్ దీని మీద? అది వాళ్ళ సమాధానం ఇవ్వాలి. వాళ్ళు నిజంగానే అది ఒక అధికారంలో ఉండి పార్టీలో ఉండి వాళ్ళు ఒప్పుకోవాలి, మా వాడు తప్పు చేసిండు కానీ మేము పార్టీలో ఉన్నాడు, మా వ్యక్తి, మేము పోయి కలుస్తున్నామని చెప్పమను. కానీ ఆయన వాళ్ళిద్దరు సమర్థిస్తుండ్రా ఓ మంత్రి పైన రాయి ఇవ్వడానికి? ఎక్కడ కూడా మేము పోయి వాళ్ళని రెచ్చగొట్టినట్టు కూడా లేకుండా మీరు చూస్తున్నారు. నిజంగా ఉండేనా అప్పుడు ఆ రోజు ఆ పరిస్థితులు అట్లా ఉండేనా? అదే మీ కాన్వాయ్కి పర్మిషన్ ఇచ్చిండ్రు, మాకెందుకు? కాన్వాయ్ ఎక్కడ ఉండేనా? 2 కార్లు. వాళ్ళు ఎట్లయితే వాళ్ళ మున్సిపల్ కార్పొరేటర్స్ పోయినరో మా మున్సిపల్ 2 కార్లు ఉండే కదా. కాన్వాయ్ ఎక్కడ ఉండే? కాన్వాయ్ లేకుండే. ఇప్పుడు మీరు వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పోయింది లోపల ఎవరు? కౌన్సిలర్స్, మేము కోఆప్షన్, అంతే. కాన్వాయ్ ఎక్కడ ఉండే? తప్పుడు ప్రచారము. ప్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా అదే నీతి నిజాయితీ ఏమున్నదో అక్కడ అది కూడా కవర్ చేస్తే బాగుంటుంది. ఇది 1-sidedగా కవర్ చేస్తే లాభం లేదు. అక్కడ కాన్వాయ్ లేదు కానీ కేవలం కాన్వాయ్. ఏం కాన్వాయ్? ఈ 2 కార్లకు కాన్వాయా? మా దగ్గర 8 కౌన్సిలర్స్ ఉన్నారు, మేము 2 2 కార్లు అయితే అవసరం కదా, అవునా కదా? సో మేము 2 కార్లు పోయినాము. ఇంకా ఆ పోలీస్ అలౌ చేసింది కూడా ఎంతమంది? 2 కార్లే. సో వేర్ ఇస్ ద కాన్వాయ్? ఇంకో చర్చ జరుగుతుంది సార్, మంత్రి వివేక్ వెంకటస్వామి అరెస్ట్ అద్దన్నాడు కానీ వంశీబాబు ఒప్పుకోలేదు. పాపం వంశీ అసలు లేనే లేడు ఇక్కడ. వంశీకి వాస్తనే లేదు. పాపం ఆయన వచ్చిండు, ఏది కోఆప్షన్గా నేనే రమ్మని చెప్పిన వచ్చిండు. వారి కోఆప్షన్గా అయిపోతుంది, ఓటు వేసేది అవసరం ఉంది. అందు గురించి వాళ్ళు రావడం జరిగింది. వారికి ఈ అరెస్ట్కి ఏం వాస్తలేదు. మీరు చూసినా కానీ మేము కూడా సుమన్ మీద ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. పోలీస్ కానిస్టేబుల్ని మీరు రాయితో గాయాలు పరిచి వారికి సివియర్ గాయాలైనప్పుడు అప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టుకుంటే ఏం చట్టం ఉంటుందండి? అసలు ప్రెస్ దీన్ని పెద్ద హైలైట్ చేయనుండే. ఎవరైనా అధికారం ఇట్లా చట్టంని ఇట్లా చేతిలో తీసుకుంటారా? అన్ప్రొవోక్డ్. ఎక్కడ కూడా వారి మీద ఒక అలిగేషన్ ఒక పోయి వారిని మా కార్యకర్తలన్నా నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన వ్యతిరేకంగా. అదే మీరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కాన్వాయ్ కేసు అంశం కేసు రిజిస్టర్ కాలేదు, ఇప్పుడు అరెస్ట్ అయిందల్లా ఓన్లీ కానిస్టేబుల్ పై దాడినే. అయినా మీరు ఎందుకు చూసుకుంటుంటున్నారు? అంటే ఇది జరిగింది అని నేరుగా నేను 3-4 సార్లు చెప్పిన. వాళ్ళు సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చేయండి, ప్రజలకు తెలుస్తుంది. జైల్లో కూడా మంత్రి హింసిస్తున్నాడు. నాకేం వస్తున్నాయా జైలుతో? నాకేం సీఎంఓ నుంచి నడుస్తుంది, మంత్రికి రాంగ్ అంతా. వాళ్ళు హైప్ చేసుకొని లీడర్ కావాలని చెప్పి హైప్ చేస్తున్నారు. అన్ని తప్పుడు ప్రచారం. ఏం చెప్తారు సార్ చివరిగా ఆర్టీవీకి? అక్కడ నిజాలు ఏమున్నాయో చూసుకోవాలి. వాళ్ళ పార్టీలో వాళ్ళ గొడవలు ఏమున్నాయో వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటుందో సరిగా నేను ఫస్ట్ డేనే నేను చెప్పిన వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు అది మేము డెమోక్రటిక్ వేగా మేము ఎలక్షన్స్ లేకుండా చేయలేదు. ఎలక్షన్స్ పెట్టి గెలుచుడు ఓడుడు అన్నీ కూడా
జరిగింది. వాళ్ళు అది ప్రజలందరూ కూడా అది గమనించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎక్కడ అరెస్ట్ చేయించలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇదంతా కావాలని చేస్తున్నారు. ఫోరం ఉన్నప్పటికీ నేరుగా పోవచ్చు, చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకోవచ్చు, కానీ చేసుకోలేకపోయారు. ఇదంతా కూడా వాళ్ళ తప్పిదమే అని చెప్తున్నారు. మంత్రి మీద రాళ్ల దాడిని హరీష్ రావుతో పాటు కేటీఆర్ సమర్థిస్తారా అని ఆర్టీవీ ద్వారా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని ప్రధానమైన అంశాలు, 3 కోట్లు ఇవ్వవలసిన అవసరం నాకెందుకు వస్తుంది, 14 మంది మీరే ఉన్నారు కదా, ఎందుకోసం ఈ చర్చ లేపుతున్నారని ఆర్టీవీతో మాట్లాడుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది, కానిస్టేబుల్కు మేజర్ గాయమైంది, గాయమైన అరెస్ట్ చేయొద్దా అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రధాన అంశాలతోటి ఆర్టీవీతో మంత్రి మాట్లాడే ప్రయత్నం చేశారు. వంశీబాబుకు ఈ కేసుకు సంబంధమే లేదు, అసలు కావాలని బద్నాం చేస్తున్నారని ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ క్యాతనపల్లి అంశంలో మంత్రి చాలా క్లారిటీగా ఉన్నట్టు మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుందో. రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.